ఈరోజు సైకోడైనమిక్స్లో భాగంగా మనం మెటిమెల గురించి తెలుసుకుందాం. ఎక్నే పింపుల్స్, మెటిమెలు, యవన పిటికలు అంటారు ఆయుర్వేదంలో. సో ఈ విషయాల గురించి మనం చర్చిద్దాం. దీని యొక్క సైకోడైనమిక్స్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ ఈ మెటిమెల్ అనేది ఎందుకు వస్తాయంటే, ఫస్ట్ రిజెక్టెడ్ ఫీలింగ్. నిన్ను రిజెక్ట్ చేశారు, నిన్ను అవమానించారు, తర్వాత నిన్ను వదిలేశారు అన్న ఫీలింగ్ ఉన్నట్టయితే, డిసప్పాయింట్మెంట్ ఇన్ లవ్, ఎస్పెషల్లీ ప్రేమలో వైఫల్యం, తర్వాత ఎవరైనా మనల్ని క్రిటిసైజ్ చేయడము, కామెంట్ చేయడము, మనల్ని బాధ పెట్టడము, దీంట్లో మామూలుగా సింపుల్ ఎక్కువనే ఉంటుంది. కొన్నిసార్లు ఎర్రబారి చాలా రెడ్నెస్ విపరీతంగా ఉండి, ఆ రెడ్నెస్ అనేది ఆ మెటిమెలలో మనకు కనిపించేది, ఆ సప్రెస్డ్ యాంగర్ అనేది మనకు రెడ్ కలర్లో ఆ పింపుల్స్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఎవరు విన్నో వాళ్ళకి విపరీతమైనటువంటి కోపం ఉంటుంది. ఆ కోపాన్ని అంచుకొని ఉండడం వల్ల అది అక్కడ మెటిమెల్లో మనకు కనిపిస్తుంది స్ఫుటంగా. సో జనరల్గా ఈ మెటిమెల్ అనేది యవ్వన వయసులో కామన్గా వస్తూ ఉంటాయి. అడాలసెంట్, ప్యూబర్టీ ఏజ్లో వస్తూ ఉంటుంది. దీన్ని మనం ఈ ప్యూబర్టీ ఏజ్ లేకుంటే అడాలసెంట్ ఏజ్ని మనము ఏజ్ ఆఫ్ ఐడెంటిటీ అని అనుకోవచ్చు. సో ఆ వయసులో వాళ్ళకు నా యొక్క సొంత ఐడెంటిటీ కావాలి, ఎవరో పలానా లిమ్మన్న కొడుకు, పలానా విజయక్క కొడుకు అన్న పేరు కాకుండా నాకు నేనుగా నా సొంతంగా ఒక పేరు అనేది తెచ్చుకోవాలి అన్న ఐడెంటిటీ వాళ్ళకు ఆ వయసులో సహజం. సో ఇట్లాంటి వయసులో వాళ్ళకు అవమానాలు జరిగినప్పుడు కానీ, లేకుంటే ఇట్లాంటి డిసప్పాయింట్మెంట్స్ ఇవన్నీ జరిగినప్పుడు ఆ మెటిమెల రూపంలో ఆ ముఖం మీద వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ముఖ్యంగా ఈ మెటిమెలు వచ్చి పోయిన తర్వాత కూడా వాటి యొక్క డార్క్ స్పాట్స్ అనేవి ఇంకా మన ఫేస్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఆ డార్క్ స్పాట్స్ ఎందుకు ఉంటాయి అంటే, తనకు జరిగినటువంటి అవమానాన్ని ఇంకా మర్చిపోకుండా అట్లాగే లోపల స్పాట్ ఉంది కాబట్టి మైండ్లో ఆ స్పాట్ అనేది పోదు. ఒకవేళ ఆ అవమాన భారం కంప్లీట్గా మర్చిపోయినట్లయితే ఆ స్పాట్ అనేది ఉండదు. దాన్ని స్పష్టంగా చాలా క్లియర్గా అవుతుంది ఫేస్. అది కావట్లేదు అంటే ఆ అవమాన భారం ఇంకా మైండ్లో ఆ స్పాట్ ఉంది కాబట్టి బయట కూడా ఆ స్పాట్ కనిపిస్తూ ఉంటుంది. సో జనరల్గా లైఫ్లో మనం వీటన్నిటికీ అద్భుతమైన పరిష్కారం ఏంటంటే, మనల్ని అవమానించిన వాళ్ళు కావచ్చు, మనల్ని తిట్టిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళను క్షమించండి, వాళ్ళ గురించి మర్చిపోండి. దట్ ఈస్ ద బెస్ట్ వే టు కీప్ యువర్ హెల్త్ గుడ్.